గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను వెంకట్. గత వారం మార్కెట్లు ఎలా ప్రవర్తించాయి, ఈ వారాంతంలో ఎలాంటి వార్తలు వచ్చాయి, దాన్ని మార్కెట్ని ఎలాంటి ప్రభావితం చేసే వార్తలు వచ్చాయి, సో వారాంతంలో ముగిశాక ఇన్వెస్టర్లు సోమవారం నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద మనకు విశ్లేషణ అందించడానికి మనతో పాటు అనలిస్టు మేకా వెంకట్ గారు ఉన్నారు. ఆయన అడిగి సమాధానాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో సార్, మనం ఏదైతే స్టార్ట్ చేసే ముందుగా ఒక కాలర్ ఉన్నారు సార్, కాలర్ను తీసుకొని మాట్లాడుకుందాము. సో మన కాలరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో ఆయన మాట్లాడతారంట. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్తే సార్. కోల్ ఇండియా సార్. నమస్తే సార్. కోల్ ఇండియా, బిఎస్సి, చెన్నై పెట్రోల్ ఏ రేట్లు కొనొచ్చు ప్రజెంట్? 3 ఫ్రెష్ బై అండి. ఫ్రెష్ బై అండి. కోల్ ఇండియా, బిఎస్సి అండ్ మూడోది చెన్నై పెట్రోనా? అవునండి. ఓకే. సో కోల్ ఇండియా వచ్చి కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. మనకి ఈ ప్రైస్లో వద్దు. 400 దాటిన తర్వాత మాత్రమే కోల్ ఇండియాలో ఎంట్రీ తీసుకోండి. ఇప్పుడైతే వద్దు. 387.60లో ట్రేడ్ అవుతుంది. 400 మార్కు దాటి పైన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే కోల్ ఇండియాలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. బిఎస్సి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు సార్. 2500లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు బిఎస్సిలో ఫ్రెష్ బై అయితే చేయొచ్చు. చెన్నై పెట్రో వచ్చేసి మనకి ప్రస్తుతం 949లో ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 950లో ట్రేడ్ అవుతుందండి. ఈరోజు 971 వరకు కూడా వెళ్ళింది, కానీ కొద్దిగా చిన్న డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుంది. ఒక 3% అయితే డౌన్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అంటే మనం గమనిస్తే లాస్ట్ 2 డేస్ నుంచి 2 రోజులు మనకి చెన్నై పెట్రో వచ్చేసి దాదాపుగా 23% పెరిగిందండి. 2 రోజుల్లో 23% పెరిగేసరికి ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంచెం కిందకి రానివ్వండి చెన్నై పెట్రోని. కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చండి. అంటే 930 నుంచి 935 ఆ మధ్యలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఆ ప్రైస్ వచ్చిన తర్వాత తీసుకోండి. రైట్ సార్. ఓకే వెంకట్ గారు, ఈరోజు మార్కెట్లో అయితే నిఫ్టీ కాస్త నెగిటివ్గా ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కాస్త న్యూట్రల్గా ఓపెన్ అయిన పరిస్థితి. సో ఎందుకని, దీనికి కారణాలు ఏంటి? గత వారం నుంచి ఏమైనా ప్రభావితం చేసే వార్తలు ఏమైనా వచ్చాయా? ఈ వారం ఎలా ఉండబోయే అవకాశం ఉంది? ఈ వారం నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గానే ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. లాస్ట్ వీక్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే మనం గమనిస్తే 26,000 దగ్గర వరకు వచ్చిన తర్వాత మనకి సైకలాజికల్గా 26,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్గా ఉందండి. ఆ జోన్లో కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా నిఫ్టీ కిందకు వస్తే వచ్చింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా బుల్లిష్గా ఉందండి. రీసెంట్గా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో ఎఫ్డిఐస్ని అలౌ చేస్తున్నారు అనేది ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది. ముందుగా ఒక 20% ఎఫ్డిఐస్ని బ్యాంకింగ్ సెక్టర్లో అలౌ చేస్తున్నారు. దాని తర్వాత దాన్ని నిదానంగా మనకి 49% వరకు తీసుకురావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందండి. అందువల్ల మనకి చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కొద్దిగా స్లైట్గా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నా కూడా ప్రస్తుతం అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది. అంటే ఓపెన్ నుంచి చూసుకుంటే ఓపెన్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్ 57,726లో మనకి ఓపెన్ అయితే ఇప్పుడు 57,759లో ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్గానే ఉందండి బ్యాంక్ నిఫ్టీ అయితే. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఓకే సార్, మనకు ఇంకో కాలర్ ఉన్నారు, జనార్దన్ రావు అనంతపురం నుంచి. జనార్దన్ రావు గారు మాట్లాడండి సార్తో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా దగ్గర నాట్కో ఫార్మా 900లో ఉన్నాయి. అలాగే విమ్టా ల్యాబ్ ఫ్రెష్ బయింగ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ సార్, ఈ 2 ఫ్రెష్ బయింగ్. నాట్కో ఫార్మా 900 ఉన్నాయి సార్. యావరేజ్ చేయవచ్చు సార్. లేక ఈ 2 ఫ్రెష్ బయింగ్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. నాట్కో 900లో ఉన్నాయి అన్నారా? అవును సార్. నాట్కో ఫార్మా కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందండి. చిన్న బేరిష్లో అయితే కనిపిస్తుంది మనకి. హోల్డ్ చేయండి సార్. మనకి 750 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంది నాట్కో ఫార్మా. సో 750 జోన్ వరకు రాకుండా ఉన్నంత వరకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకవేళ 750 జోన్ కనుక వచ్చింది అని అంటే అక్కడ మనకి తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేద్దామండి. ఇప్పుడే యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు. 750 దగ్గర వరకు వచ్చి తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేయండి. 750 బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది నాట్కో ఫార్మాకి. విమ్టా ల్యాబ్స్ ఫ్రెష్ బయింగ్ అనేది ఈ ప్రైస్లో వద్దండి. 740 దాటిన తర్వాత చేయండి. 735 నుంచి 740 దగ్గర మేజర్గా మనకి రెసిస్టెన్స్ ఉంది. అందుకని 740 దాటిన తర్వాత విమ్టా ల్యాబ్స్లో
ఫ్రెష్ బై అనేది చెప్తున్నాను. అలాగే రెప్కో హోమ్ ఫైనాన్స్ కూడా అడిగారు మీరు. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఫ్రెష్ బై కరెంట్ ప్రైస్లో కూడా చేయొచ్చు అండి. 422లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో కూడా రెప్కో హోమ్ ఫైనాన్స్ ఫ్రెష్ బై అనేది చేయొచ్చు. రైట్ సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ కాలర్ పాపారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపారావు గారు, సార్తో మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. సార్ సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అశోక్ లైలాండ్ 1 yearకి తీసుకోవచ్చండి? అశోక్ లైలాండ్ 1 yearకి తీసుకోవచ్చు సార్. 1 year అని కాదు కానీ మీరు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయండి అశోక్ లైలాండ్, పర్వాలేదు, బాగుంటుంది. ఒకవేళ మీరు షార్ట్ అంటే ఒక 1 year ఆ రేంజ్లో వరకు తీసుకుందాం అని అనుకుంటే మాత్రం మీరు కరెంట్ ప్రైస్లో తీసుకుని, అంటే టార్గెట్ మనకి 200 వరకు రావడానికి ఛాన్స్ ఉందండి అశోక్ లైలాండ్లో. ప్రస్తుతం 141లో ఉంది. 200 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. 1 year లోపల 200 వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనిల్, గుంటూరు నుంచి అనిల్ గారు. అనిల్ గారు చెప్పండి, మీ స్టాక్స్కి సంబంధించిన సందేహాలను సార్ని అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నాగరంగ గారికి గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారు, ఇప్పుడు పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ ఒక 6 నెలలు సంవత్సరం టయానికి మనం ఒక 10 to 20% అప్రిసియేషన్ కొనుక్కోవచ్చా పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్? అలాగే రెండోది నెట్ వెబ్ టెక్నాలజీస్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఓకే, చెప్పండి సార్. పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ అయితే కొనుక్కోవచ్చండి. 10 to 12% అని పర్సంటేజ్గా మనం పక్కన పెడితే బుల్లిష్గానే ఉంది, పెరుగుతుంది. మీరు 6 months అని కాదు, లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే విధంగా పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్స్ అయితే పర్చేస్ చేయండి. నెట్వర్క్ టెక్నాలజీస్ ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం కిందకి రానివ్వండి. 3600 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 3789లో ట్రేడ్ అవుతుంది. 3600 వరకు వచ్చిన తర్వాత తీసుకోండి. ఈ రోజు కూడా 6% డౌన్ అయిందండి. రైట్ సార్. ఓకే సార్. వెంకట్ గారు, ఏదైతే గత 10 రోజుల నుంచి నిఫ్టీ అయితే కాస్త పాజిటివ్గా మూవ్ అవుతున్న పరిస్థితి, సడన్గా ఈరోజు కన్సాలిడేషన్ కావడానికి కారణాలు ఏంటి? ఏదైనా మార్కెట్ని ప్రభావం చేసే అంశాలు ఏమైనా జరుగుతున్నాయా? రిజల్ట్సేనండి. ప్రస్తుతం మనకి రిజల్ట్స్ Q2 రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో రిజల్ట్స్ బేస్డ్గా మనకి స్టాక్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. వాటి బేస్డ్గానే మనకి ఇండెక్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. సో ఈ రోజు కూడా చూసుకుంటే కొంచెం నెగిటివ్లో ఓపెన్ అయినా, నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నా, మళ్ళీ తిరిగి పాజిటివ్ జోన్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి నిఫ్టీలో. సో ఇప్పుడు కూడా చూసుకుంటే నెగిటివ్ 20 పాయింట్లే కనిపిస్తుందండి నిఫ్టీ. సో ఎండింగ్కి మనకి పాజిటివ్లోనే క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం డే ఎండ్కి పాజిటివ్లోనే క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి నిఫ్టీలో. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి గుంటూరు నుంచి అనిల్ గారు ఉన్నారు. సార్ అయితే సార్, ఏదైతే ఎఫ్ఐఐస్ డిఐస్కి సంబంధించి కూడా మార్కెట్లో వారి ప్రభావం ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఐస్ కొనుగోలు ఏమైనా మార్కెట్లో చేస్తున్న పరిస్థితి ఉందా ప్రస్తుతం? మనం ఇప్పుడు వరకు చూసుకుంటే అంటే అక్టోబర్ మంత్కి సంబంధించిన డేటా అయితే మనకు ఉందండి. ఇప్పుడు నవంబర్ మంత్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ మంత్లో ఎఫ్ఐఐస్ ఈక్విటీ సెగ్మెంట్లో 9846 కోట్లు సెల్లింగ్ చేశారండి. ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్లో ఈక్విటీస్లో 9846 కోట్లు సెల్లింగ్ చేశారు. అదే సమయంలో డిఐఎస్ 9537 కోట్లు బయింగ్ చేశారండి. అంటే ఎఫ్ఐఐస్ ఎంత చేశారు, సెల్లింగ్ చేశారు, డిఐఎస్ ఆల్మోస్ట్ అంతే బై చేశారు. సో వాటిని న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చారండి. అలాగే F&O సెగ్మెంట్లో చూసుకుంటే స్టాక్ F&O సెగ్మెంట్లో అంటే స్టాక్ డెరివేటివ్స్లో ఎఫ్ఐఐస్ 4520 కోట్లు సెల్లింగ్ చేశారు. కానీ స్టాక్ ఆప్షన్స్లో 361 కోట్లు అయితే బై చేశారండి. అంటే ఇక్కడ హెడ్జింగ్ చేశారండి, వారు హెడ్జింగ్ చేశారు. అలాగే ఇండెక్స్లో కూడా ఏం చేశారంటే 4000 కోట్లు ఇండెక్స్లు ఫ్యూచర్లు అమ్మితే 20,000 కోట్లు ఇండెక్స్ ఆప్షన్స్ని బై చేశారు. అంటే ప్యూర్ హెడ్జింగ్లో ఉన్నారండి ఎఫ్ఐఐస్ డెరివేటివ్ సెగ్మెంట్లో. క్యాష్ మార్కెట్లో మాత్రం సెల్లింగ్ చేసుకున్నారండి. సో అందువల్ల మనం చూసుకుంటే ఆగస్ట్లో కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్, అంటే స్టార్టింగ్లో పెరిగింది, ఆగస్ట్ ఎండింగ్ వచ్చేసరికి డౌన్ అయ్యింది. సో అప్స్ అండ్ డౌన్స్గా వెళ్తూ వచ్చింది. సో ఈ మంత్ కొంచెం పాజిటివ్గా అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అక్టోబర్లో చూసుకుంటే సార్, నాట్ ఆగస్ట్ అన్నాను పొరపాటున, అక్టోబర్లో చూసుకుంటే మనం స్టార్టింగ్ నుంచి మనకి 20వ తారీఖు వరకు మార్కెట్లు పెరిగినాయి. 20వ తారీఖు తర్వాత నుంచి కూడా అక్టోబర్లో కన్సాలిడేషన్ అనేది జరిగింది మీరు గమనిస్తే. సో రీజన్ ఏంటి అని అంటే కొద్దిగా ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్లోకి రావడం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల
స్టాక్స్ కొంచెం మొమెంటం అనేది కన్సాలిడేట్ అయినాయండి. సో ఈ రీజన్స్ వల్ల మనకి మార్కెట్ ఆ విధంగా వచ్చింది. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారండి బాబ్జీ ఒంగోలు నుంచి. బాబ్జీ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి, మీ సందేహం అడగండి. సార్ ఇరువురికి నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు ఎంసీఎక్స్ సార్, ఎంసీఎక్స్ అండ్ రెహనా టీఎంటీ 23 రూపీస్ ఉంది సార్. హలో కొంచెం స్పెల్ చేయగలుగుతారా రెండో స్టాక్? సార్ REHAN రెహనా టీఎంటీ 23 రూపీస్ ఉంది సార్ స్టాక్ ఇప్పుడు 23-25 ఏమో. రెహనా టీఎంటీయా? సార్ సార్ అవును సార్. ఓకే చెప్పండి. ఇది రెహనా టీఎంటీ వచ్చి తీసుకోవాలన్నాను, ఎంసీఎక్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను. దాని రెండింటి గురించి కాస్త చెప్పండి సార్. ఫ్రెష్ RHETAN కదండి, రేతాన్ టీఎంటీ. అవును సార్ అవును సార్ అవును సార్. ఓకే, థ్యాంక్ యూ కొద్దిగా స్పెల్లింగ్ డిఫరెంట్ గా వస్తే నాకు అర్థం కాలేదు. రెండో తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ రేతాన్ వచ్చేసి రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన స్టాక్ కదండి. 26 సెప్టెంబర్న ఐపీఓకి వచ్చింది. 26 సెప్టెంబర్న లిస్టింగ్ అయిన స్టాక్ ఇది. 21 రూపాయల 25 పైసల్లో లిస్టింగ్ అయింది. ప్రస్తుతం 23 రూపాయల 55 పైసల్లో తీసుకోవచ్చు అండి. ఎంసీఎక్స్ తీసుకోవచ్చు, అలాగే రేతాన్ టీఎంటీ కూడా తీసుకోవచ్చు అండి. రెండు కూడా కరెంట్ ప్రైస్లో మీరు బై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి గుగ్గిరాల నుంచి సంగమేశ్వరరావు గారు. సంగమేశ్వరరావు గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. హలో నమస్తే అండి. నా దగ్గర సుజలాన్ 5,000 ఉన్నాయి సార్. 59 రూపాయలు తీసుకున్నాను. అలాగే అలాగే ఏమంటే సుజలాన్ 5,000. ఓకే ఓకే. అదేనో హెరిటేజ్ 2,000 ఉన్నాయి, 1,100 ఉన్నాయి సార్. అవి 59 రూపాయలు 458 రూపాయలు మేము తీసుకున్నాం సార్. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి. రెండు కూడా చిన్న ప్రాఫిట్లోనే ఉన్నారు, హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతాయండి. సుజలాన్ ఆల్రెడీ 60 రూపాయల దగ్గరికి వచ్చేసింది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కూడా 484లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 500 మార్కుని క్రాస్ చేసుకుని పైకి వెళ్తుంది. రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి వర్మ నూజివీడ్ నుంచి. వర్మ మాట్లాడండి. నమస్కారం సార్. రాడికో కైతాన్ లెవెల్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చండి? ఎలా ఉందండి రాడికో కైతాన్? మీరు ఎంతలో తీసుకున్నారు? నాకు ఫ్రీగా వచ్చిందండి. హోల్డ్ చేయండి, పెరుగుతుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుంది. మీరు 4,000 వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం 3,159లో ఉంది, 4,000 వరకు హోల్డ్ చేయండి. ఓకే రైట్ సార్. ఇంకో కాలర్ ఉన్నారండి రామేశ్వరరావు, కరీంనగర్ నుంచి. రామేశ్వరరావు అడగండి, మీ ప్రశ్న అడగండి రామేశ్వరరావు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏ రేట్లో కొనుక్కోవచ్చా సార్? డ్రెడ్జింగ్ DRED. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫ్రెష్ బై అడుగుతున్నారా? కరెక్ట్ అండి. ఓకే, మనం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కనుక చూసుకుంటే 28 అక్టోబర్ 28వ తారీఖు నుంచి కూడా చాలా బాగా పెరుగుతూ వచ్చిందండి. ఆల్మోస్ట్ అంటే ఈ రోజు కూడా మనకి 16% పెరిగింది. సో అక్టోబర్ 28వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దగ్గర 39% పెరిగిందండి డ్రెడ్జింగ్ కార్పొరేషన్. మంచి టెక్నికల్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ జరిగిందండి. సో 830 దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ ఉందండి, అది బ్రేక్అవుట్ జరిగి పైకే వచ్చింది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కిందకు వచ్చినా కూడా భయపడవద్దు, కిందకు వచ్చిన యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ 1000 మార్కుని అయితే 1100 మార్కు, 1000 కాదు 1100 మార్కుని దాటి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఓకే రైట్ సార్. ఓకే రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ ఇది నోసిల్ నాది నోసిల్ ఏంటి సార్, ఇవాళ బాగా తగ్గింది. నేను పైకి వెళ్తుంది అనుకున్నా, హోల్డ్ చేసుకున్నాను. ఓకే, యాక్చువల్ గా 204లో కొని దాని యావరేజ్ గా 184 వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు 184 రిజల్ట్స్ అయింది. ఇప్పుడు దాని పొజిషన్ ఏంటి సార్? మనకి మొన్న శుక్రవారం కూడా రిజల్ట్స్ వచ్చినాయిగా. ఎస్ సార్ అవును సార్. అవును, రిజల్ట్స్ కూడా పర్వాలేదండి, అంటే కొద్దిగా మిక్స్డ్గా వచ్చింది రిజల్ట్స్. పర్వాలేదు అని అంటే మిక్స్డ్గా వచ్చింది. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం డౌన్ అయిందండి ఈరోజు.
ఈరోజు చూసుకుంటే మనకి కొంచెం అంటే రిజల్ట్స్ వల్ల కొద్దిగా డౌన్ అయింది కానీ అంతకుమించి ఇంకేమీ లేదు. మళ్ళీ పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎంతలో తీసుకున్నారు? ఓకే, తీసుకొచ్చానండి 4,000 షేర్లు. ఎంతలో అండి? 184 లో ఉన్నాను ప్రెసెంట్. 184. ఓకే, ఎప్పుడు జూన్ జూలై ఆ టైంలో తీసుకున్నారా? అవునండి. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. 170 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందండి. 170 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది, ప్రస్తుతం 175లో ఉంది. ఈ 170 దగ్గరికి వచ్చి తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ పెరుగుతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్. ఇంకొక కాల్ ఉన్నారు, బాలకృష్ణ ఆదోని నుండి. బాలకృష్ణ గారు అడగండి. సార్ నేను ఐఆర్సిటిసి 1,030లో బై చేశాను సార్. సార్ ఐఆర్సిటిసినా? అవును సార్. ఎప్పుడండి? జూలై ఆ టైంలో తీసుకున్నారా? అవును సార్, అవును సాసార్, చాలా రోజులైంది సార్. కొన్ని అలాగే పెట్టినాను. 1,030లో 50 షేర్లు బై చేశాను సార్. ఓకే, 721లో ఉందండి ఇప్పుడు. అవును సార్, చాలా లాస్ లో ఉన్నాను. కొద్దిగా రైల్వే స్టాక్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. రైల్వే స్టాక్స్ గురించి మన షోలోనే చాలాసార్లు చెప్పుకున్నాం మన ప్రోగ్రాంలో. కొద్దిగా టైం ఇవ్వండి రైల్వే స్టాక్స్కి. ఈ డిసెంబర్ జనవరి వరకు కొద్దిగా టైం ఇస్తే తర్వాత నుంచి పెరగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఐఆర్సిటీసీకి కూడా కొద్దిగా టైం ఇవ్వండి, పెరుగుతుందండి. 775 దాటిన తర్వాత ఐఆర్సిటీసీ 775 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోండి. అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా టైం ఇవ్వండి సార్. ఓకే ఓకే సార్. శ్రీధర్ కర్నూలు నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు అడగండి. నమస్తే సార్. ఐఆర్ఎం జిఎన్జి ఎలక్ట్రానిక్స్, ఐఆర్ఎం ఎనర్జీ సార్. ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ చెప్పండి. జిఎన్జి ఎలక్ట్రానిక్స్ ప్రెజెంట్ రేటు బై చేసుకోవచ్చా సార్? రెండోది జిఎన్జి ఎలక్ట్రానిక్సా? ఐఆర్ఎం ఎనర్జీ, జిఎన్జి ఎలక్ట్రానిక్స్. సో రెండు వేరు జిఎన్జి ఎలక్ట్రానిక్స్. ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్ లో బై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అవును సార్. ఐఆర్ఎం ఇప్పుడే వద్దండి, 335 దాటితేనే బై చేయండి. ప్రస్తుతం 315లో ట్రేడ్ అవుతోంది. 335 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే ఐఆర్ఎం ఎనర్జీలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే జిఎన్జి ఎలక్ట్రానిక్స్ రీసెంట్గా మనకి జూలైలో లిస్టింగ్ వచ్చిన స్టాక్ అండి. ఆ రోజున 355లో లిస్టింగ్ అయింది. తర్వాత 400 మార్క్ని బ్రేక్ చేసింది, కానీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మీరు మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం 360 దాటితేనే తీసుకోండి. ప్రస్తుతం 341లో ఉంది. 360 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే జిఎన్జి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దండి. ఓకే సార్. రైట్ సార్. ఓకే రైట్. రాజేష్ విజయవాడ నుంచి రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ అండి వెంకట గారి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంవత్సరం క్రితం కొన్నాను సార్, 670 రూపాయలు ఉన్నాయి సార్. అలాగే మోర్కల్ ల్యాబ్స్ కూడా 70 రూపాయల్లో ఉన్నాయి సార్. చాలా అయింది సార్ కొన్ని. కొంచెం ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అను మోర్కల్ ల్యాబ్స్ సార్. రెండు కూడా హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. కొద్దిగా టైం ఇవ్వండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మనకి జనవరి నుంచి బాగా కన్సాలిడేషన్లో ఉందండి, తిరిగి పెరుగుతుంది, హోల్డ్ చేయండి. అలాగే 620 రూపాయలు దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 620 రూపాయలు దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ప్రస్తుతం 574లో ఉంది, కొద్దిగా టైం తీసుకుంటుందండి, హోల్డ్ చేయండి. మోర్ఫిన్ ల్యాబ్స్ కూడా అంతే, 52 రూపాయలు దాటితే యావరేజ్ చేయండి, ఇది కూడా టైం తీసుకుంటుంది, కొద్దిగా హోల్డ్ చేయండి. 47 రూపాయలు 80 పైసల్లో ఉంది, హోల్డ్ చేయండి. 52 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. మీరు 70లో తీసుకున్నారు కదా. రైట్ సార్. ఓకే రైట్. కడప నుండి రఫీ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. సార్ పాలి మెడికేరు ఫ్యాబ్రిక్ టెక్నాలజీ. హలో. పాలి మెడికేర్ అండ్ రెండోదండి ఫ్యాబ్రిక్ టెక్నాలజీ సార్. ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్, ప్రాఫిట్ లో ఉన్నాను. ఫ్యాబ్టెక్ టెక్నాలజీసా? అవును సార్, ఫ్యాబ్టెక్ టెక్నాలజీ సార్. రైట్. రెండు ఎగ్జిట్ పాలిమెడిక్యూర్ లాస్ లో ఉన్నారా? ప్రాఫిట్ లో ఉన్నాను సార్. రెండు ఎగ్జిట్ ప్రైస్ చెప్తారేమో సార్. ప్రాఫిట్ లో ఉన్నారు కదా, హోల్డ్ చేయండి. 2007లో ట్రేడ్ అవుతోంది, హోల్డ్ చేయండి సార్.
ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 2140 అండి. 2140 షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్యాబ్టెక్ ఐపీఓలో వచ్చిందండి మీకు? లేదు లేదు సార్, కొత్తగా తీసుకున్నాను సార్. ఫ్రెష్గా తీసుకున్నారా? ఓకే. సో 260 అండి, 260 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్. ఓకే అండి. ఓకే రైట్ సార్. ఇంకొక కాలరు శ్రీనివాసరావు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. అదానీ పవర్ ఒక 630 షేర్లు ఉన్నాయి సార్ 111లో. అది సెల్ చేసుకోమంటారా ఉంచమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? పోతే భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా, ఇంకా ఏమన్నా కరెక్షన్ అయిన తర్వాత తీసుకోమంటారా? అదానీ పవర్ అయితే 50% ప్రాఫిట్ బుక్ చేసేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కొద్దిగా కన్సాలిడేషన్ జరుగుతుంది. అలాగే రీసెంట్ గా కూడా 170 వరకు కూడా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది కదా, చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 50% అయితే ప్రాఫిట్ బుక్ చేయండి సార్, రిమైనింగ్ హోల్డ్ చేయండి. ఓకే సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ బిఎల్ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత తీసుకుందాం సార్, ఇప్పుడే వద్దు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. 390 నుంచి 395 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 422లో ఉంది. 390 నుంచి 395 మధ్యలోకి వచ్చినప్పుడు బిఎల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ నంద్యాల నుంచి విజయ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ ఇది ఐడియా తీసుకోవచ్చు సార్ ఏదన్నా ఇప్పుడు? ఐడియా నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను సార్, వద్దండి. ఏదన్నా స్టార్లింక్ తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుందన్నా? ఏదండి? ఏమన్నా స్టార్లింక్ లింక్ అయితే ఏమన్నా పెరగడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండే చూపిస్తుంది. ఈ టైంలో వద్దు. ఏదైనా పెరగాలంటే ₹10.50 దాటితేనే మనకు పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో అంతా కూడా ₹2 పెరుగుతుంది, ₹2 తగ్గుతూ ఉంది. అందుకని ఈ టైంలో వద్దు. ఓకే రైట్. నెక్స్ట్ నారాయణ ఒంగోలు నుంచి నారాయణ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ రిజల్ట్స్ వచ్చినాయి, నిన్న వీక్ వచ్చినాయి. లాస్ లో ఉన్నాను సార్. 1340 దగ్గర ఉన్నాను. 40% లాస్ లో ఉన్నాను. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఈ రోజు కూడా దాదాపుగా 4% డౌన్ లో ఉందిగా. 780 అండి మనకి లెవెల్. 780 లెవెల్ని వాచ్ చేయండి. 780, 775 మధ్యలో మనకి మేజర్గా సపోర్ట్ ఉంది సార్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్లో. ఓకే, ఆ లెవెల్ అయితే వాచ్ చేద్దామండి. ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు ఆలోచిద్దాం సార్. లాస్ అయితే ప్రస్తుతానికి బుక్ చేయమాకండి, హోల్డ్ చేయండి. 775, 780 కన్నా కిందకు వచ్చి క్లోజ్ అయితే అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది ఆలోచిద్దాం. అప్పుడు ఒకసారి మళ్ళీ కాల్ చేయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. ఒక 1 వీక్ ఈ లెవెల్స్ హోల్డ్ చేసి తిరిగి పెరుగుతుంది అంటే ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు మనం. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహేశ్వరి గారు మాట్లాడండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. బ్లూ స్టోన్ జ్యువెలరీ అండి. బ్లూ స్టార్ కాదు, బ్లూ స్టోన్ జ్యువెలరీ. కొంచెం లాస్ లో ఉన్నాము, హోల్డ్ చేయాలా అమ్మేసుకోవచ్చా? అమ్మేయాలా? తర్వాత ఏమో ఎస్బీఐ అండి. ఎస్బీఐ బాగానే ప్రాఫిట్ లో ఉన్నాము, హోల్డ్ చేయాలా లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చా? ఈ రెండు చెప్తారా కొంచెం? రెండో స్టాక్ ఏంటండి? ఎస్జేఎస్? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ లో ఉన్నాము, బుక్ చేసుకుని మళ్ళీ ₹50 అంతా తగ్గితే కొనుక్కోవడం అయితే హోల్డ్ చేయాలా? హోల్డ్ చేయండి. పెరుగుతుందండి. పిఎస్యు బ్యాంక్స్ పెరుగుతాయండి, హోల్డ్ చేయండి. ఇప్పుడేం ప్రాఫిట్లు బుక్ చేయొద్దు. రెండోది బ్లూ స్టోన్ జ్యువెలరీ అడిగారు, ఎంతలో ఉన్నాయండి? అది నేను 706 లో కొన్నాను. దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉంది. 702లో ఉంది. హోల్డ్ చేయండి, పెరుగుతుందిలేండి, పర్వాలేదు. ప్రాబ్లం లేదు కదండి. సరే, ఎక్కడ బుక్ చేయాలో కూడా ప్రాబ్లం ఏం లేదండి. మా అయితే కొద్దిగా కిందకి ఒక ₹20 అట్లా కిందకి ఏమైనా వస్తుందేమో కానీ పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే రైట్, వెల్కమ్ అండి. రైట్. నెక్స్ట్ బళ్ళారి నుంచి జగదీష్ మాట్లాడండి. జగదీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అడగండి, మీ స్టాక్ గురించి చెప్పండి. జగదీష్ సార్. టీటీఎంఎల్ సార్.
సార్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా మీ స్టాక్ పేరుని? టీటీఎంఎల్ సార్, టీటీఎంఎల్ 90 రూపీస్ లో కొన్నాను సార్. బళ్ళారి నుంచి సార్ టీటీఎంఎల్. సార్ నాకు స్టాక్ పేరు క్లియర్ గా వినపడలేదండి. స్టాక్ నేమ్ క్లియర్ గా చెప్పండి, స్పెల్లింగ్. టీటీఎంఎల్ సార్. సిజిఎంఎల్ మీరు అంది? సిపిఎంఎల్ వెంకట్ గారు మీకు ఏమైనా క్లియర్ గా వినపడిందా? సార్ సిటీ పల్స్ గురించి అడుగుతున్నట్లున్నారు ఆయన. సార్ ఏదండి సిటీ? టీటీఎంఎల్ మహారాష్ట్ర. సిటిఎంఎల్ సార్. యావరేజ్ చేయొచ్చు సార్, 90 రూపీస్ కొన్నాను, ఇప్పుడు 55 నడుస్తాం సార్. సో ప్రస్తుతం వచ్చేసి మనకి కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. దాదాపుగా మీరు తీసుకున్న ప్రైస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30% డౌన్ ఉందండి. ఎస్, యావరేజ్ చేయండి సార్, ఇక్కడ యావరేజ్ చేసి హోల్డ్ చేయండి సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి, అభిమన్యు టేకిపల్లి నుంచి. అభిమన్యు మాట్లాడండి, మీ స్టాక్ గురించి అడగండి. నమస్తే అండి వెంకట గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అది ఇప్పుడు ఇలా ఈ లెవెల్లో తీసుకోవచ్చా కనుక్కుందామని చేశాను సార్. ఐటీ స్టాక్స్ లో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ వీటిలో ఏది బెటర్ గా ఉంటుంది తీసుకోవడానికి చెప్పండి సార్. టీసీఎస్ అయితే కొంచెం బాగా డౌన్ ట్రెండ్ వచ్చిందండి. సో టీసీఎస్ తీసుకుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ చాలా తక్కువలో దొరుకుతుంది. కాబట్టి టీసీఎస్ తీసుకోవటమే బెటర్ అండి ప్రస్తుత పరిస్థితుల్లో. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు, చాలా బుల్లిష్గా వచ్చిందండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకోవచ్చు. రైట్ సార్. కరెక్ట్ సార్. ఏదైతే ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న క్రమంలో ఈ ఫలితాల గురించి చెప్పండి. ఏ సెక్టార్స్ ఎలాంటి ఫలితాలు నమోదు చేసే అవకాశం ఉంది, దాని గురించి. మనం అంటే ఈ రిజల్ట్స్ పరంగా చూసుకుంటా ఉంటే మాత్రం మిక్స్డ్గానే వచ్చినాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఒకటి బాగా వచ్చింది, ఒకటి బాగా రాలేదని ఏమీ లేదు. దాదాపుగా అన్నీ కూడా రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గానే ఇచ్చింది. సో టాప్ పర్ఫార్మింగ్గా చూసుకుంటా ఉంటే ప్రస్తుతం మనకి కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా పర్ఫార్మింగ్ వచ్చినాయండి ఈసారి రిజల్ట్స్లో. అలానే అండర్ పర్ఫార్మింగ్ వచ్చేసి మనకి టెలికాం సెక్టర్ అండి. టెలికాం సెక్టర్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే అండర్ పర్ఫార్మింగ్లో ఉన్నాయి. సో 648 స్టాక్స్ ఇప్పటి వరకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే వాటిల్లో 361 స్టాక్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే 287 స్టాక్స్ నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చినాయండి. ఓకే. సో రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం 50-50గానే ఉంది. కొంచెం అంటే మిక్స్డ్గా ఉన్నాయి, అందుకనే ఇందాక మిక్స్డ్గా ఉన్నాయని చెప్తున్నాను. ఓకే రైట్ సార్. ఇంకో కాలరు కూకట్పల్లి నుంచి నాగార్జున, మీ స్టాక్ గురించి అడగండి. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర వెల్స్పన్ కార్ప్ ఒక 5% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎక్కడ దాకా హోల్డ్ చేసి ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి? ఇంకోటి వచ్చేసి జిఎండిసి 15% ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఇంకోటి సార్ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ బై చేయాలి? పిఎఫ్సి తీసుకోలేదు సార్, లాస్ట్ టైం కూడా అడిగినట్లున్నారు మీరు. చేయలేదు సార్, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అదే అవునండి, లాస్ట్ టైం అడగలేదా? ఓకే. లేదు సార్. సో మనకి వెల్కార్ప్ వచ్చేసి వెల్స్పన్ కార్పొరేషన్ వచ్చేసి 995 పైన కనుక క్లోజ్ అయ్యింది అంటే మాత్రం మళ్ళీ 1100 వరకు వెళ్ళిపోతుందండి. కొంచెం మనం ఏదన్నా ఛాన్స్ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఈరోజు 972లో ట్రేడ్ అవుతుంది. 992 కూడా వెళ్ళింది. 995 గనక పైన కనుక క్లోజ్ అయింది అంటే మళ్ళీ 1100 మార్క్ని అయితే ఈజీగా క్రాస్ చేస్తుందండి ఇమీడియట్గా. సో కొద్దిగా ఛాన్స్ ఏమైనా తీసుకుంటాను అని అంటే మాత్రం హోల్డ్ చేయండి, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 995 దగ్గర. ఓకే. అండ్ జిఎండిసి ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా అన్నారుగా 15%. ప్రాఫిట్ లో ఉన్నాను సార్ 15%. కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి సార్, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది నాకు. అలాగే సార్, కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి, కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం.
అండ్ పిఎఫ్సి వచ్చేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాగా కన్సల్టేషన్లో ఉందండి, చాలా టైట్ కన్సల్టేషన్లోనే ఉంది. ఏదైనా 425 దాటినంత వరకు ఇబ్బంది. ఇది 425 దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి సార్, ఇప్పుడే వద్దండి. ఓకే రైట్ సార్. సార్ నెక్స్ట్ విజయవాడ నుంచి రామకృష్ణ గారు మాట్లాడండి. ఇది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందండి? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ బాగా డౌన్ ట్రెండ్ ఉంది సార్, ఇంకా కిందకి రావడానికే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా మీరు? హోల్డ్ చేస్తున్నాను 198లో. 198లో హోల్డ్ చేస్తున్నారు, ఇంకొంచెం కిందకి రావడానికే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. దాదాపుగా 170 నుంచి 175 జోన్ మధ్యలో చిన్న సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ లెవెల్ వరకు రావడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడికి వచ్చి తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకోండి. సరే అండి. ఓకే. నెక్స్ట్ వికారాబాద్ నుంచి ప్రభాకర్ గారు మీ స్టాక్ గురించి అడగండి. కెనరా బ్యాంక్ సార్, కెనరా బ్యాంక్ ఈ రేట్లో బై చేయొచ్చు సార్? కెనరా బ్యాంకా? అవును సార్. తీసుకోవచ్చండి, కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు. మనం దాదాపుగా 80 రూపాయల దగ్గర నుంచి బయింగ్ లెవెల్స్ చెప్తానే ఉన్నాం కెనరా బ్యాంక్లో. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్ ఇంకా బాగా బుల్లిష్గా వెళ్తుందండి. పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి, పెరుగుతాయి. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా పెరుగుతాయండి. రైట్ సార్. రైట్. ఓకే రైట్ సార్. గోల్డ్ సంబంధించి కమోడిటీస్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం కన్సాలిడేషన్ అండ్ కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుందండి, కొద్దిగా కిందకు వస్తాయి. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. గోల్డ్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి, 1,15,000 మన షోలోనే చెప్పుకున్నాం, 1,15,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది అని. సో 1,15,000 ఆ రేంజ్కి వచ్చినప్పుడు, అంటే ఎగ్జాక్ట్గా 1,15,000 అంటే అదే పాయింట్కి రావాలని కాదు, 1,15,000 నుంచి 1,16,000 17,000 వరకు ఆ మధ్యలో ఎక్కడికి వచ్చినా కూడా మీరు గోల్డ్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి. అలాగే సిల్వర్ కూడా అంతేనండి. సిల్వర్ కూడా మనకి 1,30,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో 1,30,000 నుంచి 1,35,000 మధ్యలోకి వచ్చినప్పుడు సిల్వర్లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. వస్తాయండి, కొద్దిగా టైం ఇవ్వండి. ఆ రెండు ప్రైజులు ఈ రెండు కూడా ఆ ప్రైజులకి అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ బై చేసుకుని హోల్డ్ చేయండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ దసరా నుంచి దసరా వరకు ఎలా అయితే పెరిగిందో, అంటే దాదాపుగా మనకి 80 to 90% రిటర్న్స్ ఎట్లయితే ఇచ్చినాయి బులియన్ మార్కెట్, నెక్స్ట్ ఇయర్ అంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంత రిటర్న్స్ అయితే రావు, కానీ పాజిటివ్ రిటర్న్సే వస్తాయి, మంచి రిటర్న్సే వస్తాయి. కాబట్టి బై అండ్ డిప్స్లో ఉండండి, కిందకు వచ్చినప్పుడల్లా కొనుక్కుంటా ఉండండి. ఎవరైతే డిజిటల్గా కొందాం అనుకుంటున్నారంటే ఈటీఎఫ్స్లో పెడదాం అనుకుంటున్నారో, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, వాటిల్లో పెట్టుకోండి. ఓకే రైట్. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మీ మా విలువైన సందేహాలకి సంబంధించి నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో ఏదైతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికైతే మా బిజినెస్ ప్రైమ్కి అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.